Hey guys, today let's build a code on contact book using Python. సో జనరల్గా కాంటాక్ట్ బుక్ అంటే మీకు తెలుసు కదా, మన మొబైల్లో ఉంటుంది కాంటాక్ట్స్ అని. సో అదనమాట, దాని మీద ఇప్పుడు మనం కోడ్ అయితే రాసిద్దాం. సో కాంటాక్ట్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని ఎంటీ లిస్ట్కి అయితే అసైన్ చేశాను. సో నెక్స్ట్ కొన్ని ఫంక్షన్స్ యూస్ చేసి కోడ్ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి యాడ్ కాంటాక్ట్స్. సో నేమ్ నేను యూజర్ డిఫైన్ ఇన్పుట్ అయితే ఇచ్చేస్తున్నా. ఎంటర్ నేమ్ నెక్స్ట్ నంబర్ ఇన్పుట్, ఇది కూడా యూజర్ డిఫైన్ ఇన్పుట్ ఇస్తున్నా నెంబర్, అండ్ స్ట్రింగ్లో ఇస్తున్నా ఎంటర్ నంబర్. సో నెక్స్ట్ ఎంటీ లిస్ట్ తీసుకున్నాం కదా, వాటికి యాడ్ చేయాలి కదా. సో అందుకే ఇక్కడ కాంటాక్ట్స్ డాట్ అపెండ్ అనేది ఒక మెథడ్ మనకి లిస్ట్లో ఉంటుంది అది. సో ఇక్కడ నేను లిస్ట్లో నేమ్ నెంబర్ రెండు అపెండ్ చేస్తున్నా. ఎలా అంటే డిక్షనరీ ఫార్మాట్లో అపెండ్ చేస్తున్నా. డిక్షనరీ ఫార్మాట్లోనే అపెండ్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నా, కాంటాక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సక్సెస్ఫుల్లీ. స్పెల్లింగ్స్లో కొంచెం వీక్, నేను ఏమనుకోకండి. ఓకే, కాంటాక్ట్ అయితే యాడ్ చేసాం. మరి ఆ కాంటాక్ట్ మనకి కనపడాలి కదా, అందుకే ఇంకో ఫంక్షన్ అయితే రాసేద్దాం లేట్ చేయకుండా. డెఫ్ వ్యూ కాంటాక్ట్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్ అయితే తీసుకుందాం మనం. ఫర్ కాంటాక్ట్ ఇన్ కాంటాక్ట్స్. ఇక్కడ కాంటాక్ట్ అనేది లైక్ తెలుసు కదా మీకు, ఇటరబుల్ వేరియబుల్. సో ఆ లూప్ రన్ అయితే మనకి కాంటాక్ట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇదంతా ఇఫ్ కండిషన్లో పెట్టేద్దాం. ఇఫ్ కాంటాక్ట్స్ ఓకే, ఎల్స్ ప్రింట్ నో కాంటాక్ట్స్ యాడెడ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ అయితే తీసుకుందాం. కాంటాక్ట్స్ యాడ్ చేసాం, అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ పర్టికులర్ కాంటాక్ట్ మనం సర్చ్ చేయాలంటే సర్చ్ ఆప్షన్ ఉండాలి కదా, అందుకే నేను సర్చ్ కాంటాక్ట్స్ అని ఫంక్షన్ అయితే రాస్తున్నా. సో దీనికి కూడా నేను నేమ్ అని ఒక వేరియబుల్ ఇచ్చేసి అది కూడా యూజర్ ఇన్పుట్ ఇచ్చేస్తున్నా. ఎంటర్ ఏ నేమ్ యూజర్ డిఫైన్ ఇన్పుట్ టు సర్చ్. ఎంటర్ ఏ నేమ్ టు సర్చ్. సో నెక్స్ట్ లైన్లో ఫౌండ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఫౌండ్ అనేది ఒక వేరియబుల్, అది ఫాల్స్కి నేను డైరెక్ట్గా అసైన్ చేస్తున్నా ఫస్ట్ అయితే. సో నెక్స్ట్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ కాంటాక్ట్ ఇన్ కాంటాక్ట్స్, ఇఫ్ కాంటాక్ట్ ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. సర్చ్ చేయాలి కదా, అందుకే నేమ్ ఒకటే యూజ్ చేస్తున్నా. కాంటాక్ట్ ఆఫ్ నేమ్ అంటే ఫస్ట్ మనం ఇచ్చాం కదా కాంటాక్ట్ నేమ్ అని, ఆ నేమ్ తీసుకుంటుంది. ఈక్వల్స్ టు నేమ్ అయితే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనకు ప్రింట్ అయిపోతాయి, ఆ కాంటాక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇఫ్ నాట్ ఫౌండ్ ప్రింట్ కాంటాక్ట్ నాట్ ఫౌండ్. ఇక్కడ మర్చిపోయినా నేను, ఫౌండ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టాలి. అంటే ముందుగానే మనం ఫాల్స్ అని పెట్టినాం, మళ్ళీ ట్రూ అవ్వాలి కదా, ట్రూ అయితేనే మనకు అది లూప్ అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ వైల్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ మెయిన్ ఫంక్షన్స్ అన్నీ కాల్ చేద్దాం. ముందుగా కాల్ చేసే ముందు నేను 4 ఆప్షన్స్ అయితే ఇస్తున్నా. యాడ్ కాంటాక్ట్, స్లాష్ అని యూజ్ చేసిన. స్లాష్ అని ఏంటో మీకు తెలుసు కదా, ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అని. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యూ కాంటాక్ట్స్. అది స్లాష్ అని ఎందుకు అంటే లైక్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సర్చ్ కాంటాక్ట్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జిట్. లైక్ బ్యాక్ వచ్చేస్తాం కదా మనకు కాంటాక్ట్ దొరికినాక, అట్లా ఎగ్జిట్ అన్నట్టు.
సో చాయిస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇస్తున్నా, యూజర్ డిఫైన్ ఇన్పుట్, మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్, ఓకే. ఇప్పుడు ఆ చాయిస్కి అయితే మనం ఇఫ్ కండిషన్స్ రాద్దాం. ఇఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 1 అయితే ఇక నేను డైరెక్ట్గా యాడ్ కాంటాక్ట్స్ అని ఫంక్షన్ రాసినాం కదా, అది డైరెక్ట్గా కాల్ చేసేస్తున్నా. సేమ్ అట్లానే ఎలిఫ్ కాంటాక్ట్స్ ఈక్వల్స్ టు 2 అయితే వ్యూ కాంటాక్ట్స్ అని ఇచ్చినాం కదా ఆప్షన్, అదే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నా. సేమ్ అట్లనే ఎలిఫ్ చాయిస్ 3 అయితే సెర్చ్ కాంటాక్ట్ అని ఇచ్చినాం కదా ఫంక్షన్, అది ఇక్కడ కాల్ చేస్తున్నా. సో అదే చాయిస్ 4 అయితే మనకి కోడ్ అనేది బ్రేక్ అయిపోతుంది, బ్రేక్ అని ఇచ్చేస్తున్నా, అది ఫంక్షన్ కాదు. సో ఇవేవి కాకపోతే ప్రింట్ ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నా, ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేసి, ఇన్వాలిడ్ చాయిస్ ట్రై అగైన్, ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, పైన ఇందాక మనం సక్సెస్ఫుల్ వర్డ్ అనేది అదే లెటర్స్ తప్పించిన, కరెక్ట్ చేద్దాం. SUCCESSFULLY. ఓకే ఒకసారి కోడ్ చూసేసుకుందాం. ఓకే డన్, కోడ్ అయితే రన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ చాయిస్ వచ్చేసి నేను 1 ఇస్తున్నా, నా పేరు శ్రీనిధి కాబట్టి శ్రీ అని ఇస్తున్నా. ఫస్ట్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా, నా నెంబర్ అనుకునేరు, నా నెంబర్ కాదు అది. సో నెక్స్ట్ మళ్ళీ 1 ఇస్తున్నా, చాయిస్ నిధి అని ఇస్తున్నా, ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాను. నౌ ఐ వాంట్ టు సీ దిస్. సో 2 కొట్టగానే నాకు వచ్చింది. ఐ వాంట్ టు సర్చ్ నిధి. సో నిధి డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి నాకు. ఇప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు యాడ్ అనదర్ కాంటాక్ట్ విత్ ద సేమ్ నేమ్ నిధి. ఓకే, నిధి అని ఇచ్చేసిన, నెంబర్ కూడా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా, 10 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్, ఏదైనా 10 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా. సో కాంటాక్ట్ యాడ్ సక్సెస్ఫుల్లీ, నాకు 2 కొట్టగానే 3 వచ్చినాయి. నా ఐ వాంట్ టు సర్చ్ నిధి అని కొట్టగానే నాకు నిధి అనే నేమ్ తోటి 2 ఉన్నాయి కాబట్టి 2 వచ్చేసినాయి. ఐ వాంట్ టు గో బ్యాక్, ఎగ్జిట్. సో 4 ఎగ్జిట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.